దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాం. చక్కటి వాక్యము విన్నాం. పాత తిత్తిలోని ద్రాక్షరసం పోస్తే కొత్తది పోస్తే ఏమవుతుందట? మనం అందరూ వాక్యం ఉన్నాం. కొత్తది పోస్తే ఏమవుతుందట? పాడైపోతుంది. చాలా మంచి వాక్యం మనం విన్నాం. ఈ పాత తిత్తి అనగా ఎవరు అంటే మన హృదయము, మన మనసు, మన జీవితం. ఈ క్రొత్త ద్రాక్షరసం అంటే దేవుని వాక్యం. కాబట్టి 2025 దేవుడు దాటించి 26లో దేవుడు మనకు దీవించి ఇంత చక్కగా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి మనసునిచ్చి, మంచి హృదయాన్నిచ్చి, మన పిల్లలను మనల్ని దేవుడు కాపాడి దీవించి ఆశీర్వదించి ఇంత మంచిగా దేవుడు దయచేసినాడు. కాబట్టి మరి ఇప్పుడు దేవుని వాక్యం అనే ద్రాక్షరసం, దేవుని వాక్యం అనే ద్రాక్షరసము ప్రతి వారం మనం వాక్యం వింటాం. ప్రతి వారం వాక్యం వింటాము. బర్త్డేకు వాక్యం వింటాము, పెళ్లిలో వాక్యం వింటాము, మరి మన ఫోన్లో కూడా వాక్యం వింటాము. వాక్యం అనేది ఇప్పుడు కరువు లేదంట. వాక్యము ఎవరికి కూడా కరువు లేదు. వాక్యం అందరికీ అందించబడుతున్నది. దేవుని వాక్యం అందరికీ దొరుకుతూ ఉన్నది. అయితే మనిషి జీవితంలో మార్పు అనేది జరగాల అని మరి మంచి వాక్యము మరి అన్నగారు చెప్పినారు. కనుక ఇక్కడ వాక్యంలోనికి వెళితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలోనికి వెళదాం. ఏమంటున్నాము? దేవుడు ఒక్కోడని మనం అందరం నమ్ముచున్నామంట. అంతే కదా? అందరం నమ్ముచున్నాం కదా. హల్లెలూయా. దేవుడు ఒక్కడే దేవుడని మనం అందరం నమ్ముచున్నాం. చాలా మంచిదంట. దేవుడు ఒక్కడని మీరు నమ్ముచున్నారు, మంచిది అంటాడు. ఇంకా చదివితే ఏంటంట? ఇక్కడ దయ్యములు కూడా నమ్ముతున్నాయంట, మనసులు కూడా నమ్ముతున్నారంట, దయ్యాలు కూడా నమ్ముతున్నారంట. మరి దయ్యాలకు దేవుడు ఉన్నాడని ఫస్ట్ తెలుసా? మనసులకు తెలుసా? దయ్యాలకు తెలుసు. మరి దయ్యమే ఫస్ట్ నమ్మింది కదా దేవునికి. మనసులు నమ్మిందా? ఫస్ట్ నమ్మింది దయ్యమ్మ, మనసుల? చెప్పరు. ఇంత వాక్యం వింటున్నారా మీరు? ఫస్ట్ దేవుడు ఉన్నాడని దయ్యం నమ్మిందా, మనసుల? దయ్యమే నమ్మిందా? మరి ఈ దయ్యము ఎప్పుడు దయ్యం అని పేరు వచ్చింది? పాతాళంలోనికి వచ్చినప్పుడా? దయ్యము ఎప్పుడు దయ్యమైంది? దయ్యము కాకముందు దాని పేరు ఉండే లూసిఫరుకనే దూత ఉండే అనుకోండి. ఈ లూసిఫరుకనే దూతను దయ్యము కానీ ఎట్లా పేరు వచ్చింది? ఎట్లా పేరు వచ్చింది? 2 పేర్లు వచ్చినాయి ఇక్కడ. ఫస్ట్ ఏమో లూసిఫరుకనే దూత వచ్చిందంట మీరు చెప్పినట్టుగా. తర్వాత దయ్యం అని పేరు వచ్చింది. ఈ దయ్యం అని పేరు ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? దయ్యం అని పేరు ఎప్పుడు వచ్చింది? చెప్పరు. దేవుని మాటకు విరుద్ధంగా నడిచి దేవునికి తిరగబడ్డప్పుడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, అప్పుడు దయ్యం అని పేరు వచ్చినది. హల్లెలూయా. ఇప్పుడు మనము
దేవుని మాట తిరగబడితే, దేవుని ఆజ్ఞ ప్రకారం నడవకపోతే, దేవుని మాట మన హృదయంలో లేకపోతే మనం ఎవరి పిల్లలమంట? దయ్యం పిల్లలము కదా మనము. కాబట్టి మేము మా పల్లెటూళ్ళలో మేము సేవ చేస్తున్నప్పుడు ఒక దయ్యం పట్టిన వాళ్ళు మా ముంగడికి వస్తే మేము ప్రార్థన చేస్తే ఊగి ఊగి అంటుండి, నువ్వెవరు అంటే నేను దయ్యముని అంటుంది. దయ్యం అన్నప్పుడు నీకేమి కావాలని అంటే ఏదో మటన్ కావాలా, చికెన్ కావాలంటా ఉంది. మరి ఇక్కడ ఎవరు ఉన్నారంటే యేసు ప్రభు వారు ఉన్నాడు. దయ్యం చెప్తా ఉండే, ఇక్కడ ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. దయ్యంకు బాగా తెలుసు అంట. నువ్వు ఏ మూలలున్నా, ఏ గ్రామములున్నా, ఏ పల్లెటూళ్ళున్నా, ఏ పొలములున్నా, ఏ పట్టణంలోన్నా, ఎక్కడ వెళ్ళినా దయ్యముకు యేసు ప్రభు వారు ఉన్నారని బాగా తెలుసు. మనుషులకు తెలుస్తలేదు. హల్లెలూయా. మనుషులకు మాత్రం ఇంకా దేవునికి ఇంకా గుర్తుపడతలేరు. మనుషులు దేవుడు అంటే ఇంకా అర్థం కాకుండా ఉన్నారు మనుషులు. అందుకే కింద అంటాడు, కింద వాక్యం చదివితే వ్యర్థుడా అన్నాడు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా అన్నాడు. మనకు దేవుడు అన్నాడు వ్యర్థుడా అంటాడు. మనకు దేవుడు ఎన్నో రకాలు దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఉన్నారంట. దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఎన్నో రకాలు ఉన్నారు. కొంతమంది క్రిస్మస్ పండుగ చేసేవాళ్ళు ఉన్నారు. చాలామంది సంవత్సరానికి ఒకసారి చేస్తారు. మళ్ళీ ఆదివారం వస్తేగా రారు. ఇది ఒక రకమైనటువంటి దేవుని నమ్మిన వాళ్ళు ఉంటారు. రెండోది, వారం వారం వచ్చే వాళ్ళు ఉంటారు. మళ్ళా వారంలో దుమ్మ కొట్టే వాళ్ళు ఉంటారు. ఇదొక రకమైనటువంటి భక్తి. మూడో భక్తి ఎట్లుంటుందంటే నామకస్తమైనటువంటి భక్తి, అంటే వేషం వేసుకున్నటువంటి భక్తి అంటారు. అంటే క్రియలు మారని భక్తి, తన జీవితం మార్పు జరగని భక్తి, విశ్వాసంలో దేవుల్లో ఎదుగుకుంటూ జీవించడం భక్తి. ఇలాంటి రకమైన భక్తి కొంతమంది ఉంటారు. అందుకే క్రియలు లేని భక్తి కొందరికి ఉంటుంది, క్రియలు లేని ఆరాధన కొందరికి ఉంటుంది, క్రియలు లేని జీవితం కొందరికి ఉంటుంది. ఎంత వాక్యం విన్నా మనిషి జీవితంలో మార్పు జరగని భక్తి కొందరికి ఉంటుంది. అందుకే పాతవి గతించును కొత్తవి అవును అన్నాడు. ఈ పాత జీవితాన్ని ఎన్ని రోజులు ఇట్లనే ఉంచుకుందాం మనం? మనసు మారని జీవితం ఎన్ని రోజులు ఇలాగా ఇట్లనే ఉంచుకొని ఉందాం? కనుక దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనం వింటామో, ఈ వాక్యం విన్న తర్వాత మన జీవితంలో మార్పు జరగాలి. మార్పు జరగకపోతే పాత తిత్తిలాగానే ఉంటామంట. ఈ కొత్త ద్రాక్ష రసం అనే వాక్యము ఆ మనిషి యొక్క హృదయంలో వెళితే అది కంపైపోతాడు. ఎందుకంటే ఆ తిత్తి వాసన పట్టింది నాకు. హల్లెలూయా. తిత్తి వాసన పట్టున్నదంటే హృదయం వాసన పట్టున్నది, హృదయం కంపు ఉన్నది. ఈ వాక్యం లోపలికి వెళితే వాక్యమే కంపు కొట్టేటట్టుగా మనిషి జీవితంలో అయిపోతాడు. అందుకే మార్పు లేని జీవితము, తన జీవితంలో మారు మనసు లేని జీవితము దేవుని యందు వ్యర్థముగా కనబడుతుందంట. అందుకే వ్యర్థుడా అన్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో. వ్యర్థుడా అన్నాడు. 26వ వచనంలో చూసినట్లయితే 2:26లో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు. ప్రాణము లేకపోతే శరీరము మరణమైపోతుంది.
మనిషి మరణించిన తర్వాత ప్రాణం వెళ్ళిపోతుంది. మనం ఎంత ఏడ్చి లేపినా కూడా ఆ మనిషి మాట్లాడాడు. ఎందుకంటే ప్రాణం వెళ్ళిపోయినది. మరి క్రియలు లేని విశ్వాసములో ఎంత భక్తిగా ఆరాధించినా, ఎంత దేవుని స్తుతించినా, ఎంత దేవుని మహిమపరిచినా, ఎంత చక్కటి వాక్యం విన్న తర్వాత మనం బయటకు పోయి మన క్రియలు మారకపోతే, మన పాప జీవితంలో మనం పరిగెత్తి జీవించి మన వారం దాకా అలాగే ఉండి తిరిగి మనం వచ్చినట్లయితే చచ్చిపోయిన వారం అంటాం, మనం మరణించిన వారం అంటాం. బతుకుమారని జీవితం. ఒక తాగబోతున్నాడు అనుకోండి, తాగేది మారలేదు ఆ మనిషి, అట్లే వాక్యం వింటూ ఉంటాడు, మార్పు జరగకుండా ఉంటాడు. ఆ మనిషి చనిపోయిన రీతిగానంట. గనుక తన యొక్క జీవితంలో మార్పు జరిగినప్పుడే నూతన యొక్క హృదయాన్ని దేవుడు చూస్తాడు. ప్రతి ఒక్క వారంకు మనం చేంజ్ కావాలని దేవుని యొక్క దయ ఉంటుంది. అందుకే దేవుని సన్నిధిలో మార్పు జరగాలి. మార్పు జరిగిన హృదయము దేవునికి ఇచ్చినప్పుడు అది మహిమకరంగా నీకు ఆశీర్వాదం కలుగుతాయి. మరి చిన్నగా ముందుకు వెళదాం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలోనికి వెళదాం. అదే 6:13 ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు అబ్రాహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవారి తోడు చాలు. ఇప్పుడు మనము వాగ్దానాలు తీసుకున్నాం. అందరం వాగ్దానాలు తీసుకుని ప్రతి ఒక్కరం బైబిల్లో పెట్టుకున్నాం కదా. మన వాగ్దానం తీసుకుని చదువుకున్నాం కూడా, నాకేముదా వాగ్దానం వచ్చిందని. ఈ వాగ్దానము ఎప్పుడైతే మనకు దేవుడు ఇచ్చిండో, ఈ వాగ్దానం ఈ సంవత్సరం అంతా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడని మనం నమ్మి ఆ వాగ్దానం చేతిలో పట్టుకొని దేవుని సన్నిధిలోనికి మనం రావాలి. మళ్ళీ ప్రార్థన చేయాలి. ఇక్కడ అబ్రాహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఎలాంటి వాగ్దానం ఇచ్చినాడంటే, నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిత్యముగా నేను ఆశీర్వదించే దేవుడను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. నిత్యముగా నిన్ను ఆశీర్వదించే నేను దేవుడై ఉన్నాను అబ్రామా అన్నాడు. కింద అంటాడు వాక్యం చూస్తే, నిత్యముగా నిన్ను విస్తరింపచేస్తాను, నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిత్యముగా నిన్ను విస్తరింపచేస్తాను. దేవుడు వాగ్దానం అబ్రాహాముకి ఇచ్చినాడు. నీకు కూడా ఈ నూతన సంవత్సరంలో 2026లో నీకు వాగ్దానం ఇచ్చినాడు. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. ఏ మాట నమ్మిడంట? దేవుని మాట నమ్మి ఆయన ఓర్పుతో వాగ్దాన ఫలము పొందుకున్నాడంట అబ్రాహాము. ఈ ఓపిక అంట మన భాషలో. ఓర్పు అబ్రాహాముకి ఎన్ని రోజులు పట్టిందంట? ఓపిక 100 సంవత్సరాలు. ఎన్ని రోజులు పట్టింది? 99 సంవత్సరాలు పట్టింది అనుకోండి.
అన్ని రోజుల దాకా ఈ వాగ్దానం కొరకు అబ్రాహాము ఎదురు చూసినాడు. హల్లెలూయా, గట్టిగా అందాం హల్లెలూయా. ఈ వాగ్దానం కొరకు అబ్రాహాము ఎదురు చూసినాడు. దేవుడు అంటాడు, ఇదిగో నేనే నిన్ను ఆశీర్వదించే దేవుడను, అబ్రాహామా భయపడకు అన్నాడు. నేను విస్తారింపజేసే దేవుడను, భయపడకు అన్నాడు. అబ్రాహాము దగ్గర ఏం లేదు, అబ్రాహాము దగ్గర ఏమి లేదు. ఈ వాగ్దానం కొరకు అబ్రాహాము ఎదురు చూసినప్పుడు, వాగ్దానం కొరకు అబ్రాహాము నమ్మినప్పుడు, ఆ నమ్ముట్ల దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము అబ్రాహాము ఇంటికి వస్తున్నది. అబ్రాహాము ఇంటికి వస్తా ఉన్నది, అబ్రాహాము కుటుంబంలోనికి వస్తున్నది. అబ్రాహాము ఇంటికి వస్తున్నది కనుక ఈ అబ్రాహాము ఇంటికి దేవుని యొక్క ఆశీర్వాదము విస్తరించే దీవెన రావటానికి ఆయన 100 సంవత్సరాలు ఓపిక పట్టిండండి. హల్లెలూయా, గడిన హల్లెలూయా. చాలా మందికి ఓపిక తక్కువ ఉన్నది. ఓపికలు తక్కువ ఉంటే సంసారాలు పాడైతాయి. ఓపిక లేకపోతే మనిషి జీవితంలో తానే పాడు చేసుకుంటాడు. ఓపిక లేకపోతే మనిషి జీవితంలో ఎప్పుడేం మాట్లాడుతాడో తెలియదు. ఓపిక లేకపోతే గంటకు నిమిషానికి మాట మార్చి మనిషి జీవితంలో ఈ లోకంలో తన జీవితం విచ్చలవిడిగా అయిపోతుంది. ఈ రోజుల్లో దేవుని మాట ఇంటలేరు, కానీ మనుషుల మాట చాలా వింటున్నారు. ఈ అక్క చెప్పిన మాట వింటారు, ఆ అక్క చెప్పిన మాట వింటారు, ఆ అయ్య చెప్పిన మాట వింటారు, ఈ అన్న చెప్పిన మాట వింటారు, దేవుని వాక్యం పక్కకు పెడతారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కనుక అబ్రాహాము అట్లా చేయలేదు. అబ్రాహాము ఎవరికి పోయి అడగలేదు, దేవుడు నాకు విస్తరింపజేస్తున్నాడు, దేవుడు నాకు ఆశీర్వదిస్తున్నాడు అని ఎవరికైనా అడిగిండా? అడగలేదండి. అయ్యో, దేవుడు నన్ను ఆశీర్వదించే దేవుడు గనుక, నాకు విస్తరించే దేవుడు గనుక ఈ వాగ్దానం దేవుడు నాకు ఇచ్చిండు కాబట్టి నేను 100 సంవత్సరాల వరకు నేను ఓపికతో ఉంటాను అన్నాడు. ఓపిక ముఖ్యమైనది, ఓపిక అవసరమైనది. ప్రతిదానికి ఓపిక ఉండాలి. తాళిమి అంటారు కన్నడలో ఏమంటారంటే తాళిమి బేకు. అప్పుడే కోపం కస్తారు, ఆగే సిట్టికి పడతారు. అప్పటిదప్పట్లోనే గిన్నె ముంతలు ఎత్తేస్తారు, అప్పటిదప్పట్లోనే కడవలు ఎత్తేస్తారు, అప్పటిదప్పట్లే డిస్టర్బ్ అయిపోతాయి వీళ్ళంతా. హల్లెలూయా, గడిగా హల్లెలూయా. శారమ్మ దగ్గర ఏముందంట? శారమ్మ దగ్గర ఏముంది? శారమ్మ ఏమన్నది? అబ్రాహాముతో శారమ్మ ఏమన్నది? 100 ఏళ్ళ వయసు వచ్చింది, నేను ఇప్పుడు పిల్లలు కంటనా అని నవ్విందంట ఆయన. హల్లెలూయా, గడిగా హల్లెలూయా. ఇక్కడ కొంత బైబిల్లో మనం చూసినట్లయితే భార్యకున్న విశ్వాసం భర్తకు లేదు, భర్తకున్న విశ్వాసము లేదు. ఇప్పుడు కూడా అట్లనే కనబడుతున్నది కుటుంబాలలో. భార్య మంచిగా బైబిల్ పెట్టుకొని బాగా ప్రార్థన చేసి వస్తే భర్త బాగా తాగేసేస్తాడు. మటన్ తెచ్చిన నువ్వు ఎందుకు చేయలేదు? అదే నేను చర్చికి పోయి వచ్చానంటే, చర్చి తర్వాత నాకు ఆకలి అయింది, ఇక నీ ప్రార్థన ఎక్కడ సాగుతుంది? హల్లెలూయా. ఏబు భార్య ఎవరికి విరుద్ధమైంది? ఏబుకే. దేవుని తిట్టి చనిపో అన్నది ఆయన. కొంత బైబిల్లో చూసినట్లయితే భర్తలు భార్యలు కలుస్తలేరు, భక్తులు దేవుని విశ్వాసములు కలుస్తలేరు, నమ్మికములో కలుస్తలేరు. తన జీవితంలో విరుద్ధము కలిగినటువంటి కుటుంబం ఉంటారు, దేవునికి విరుద్ధంగా జీవించే వాళ్ళు ఉంటారు. భార్య నమ్మితే భర్త నమ్ముది, భర్త నమ్మితే భార్య నమ్మురు, పిల్లలు నమ్మితే తల్లిదండ్రులు నమ్మరు. ఇలాంటి కుటుంబాలు సమాధానం లేకుండా ఉన్నాయి, శాంతి నెమ్మది లేకుండా ఉన్నాయి. కాబట్టి శారమ్మ జీవితంలో ఆమె నమ్మిక కొంచెం తక్కువ ఉన్నది. అబ్రాహాము జీవితంలో అబ్రాహాము నమ్మెను, ఆయన అనేకులకు తండ్రి ఆయనకు నీతిమంతుడని పేరు వచ్చెను. అబ్రాహాము నమ్మెను, అనేకులకు తండ్రి
ఆయనకు నీతిమంతుడు అని పేరు వచ్చినది. దేవుడు పెట్టినాడు పేరు, ఈయన చాలా నీతిమంతుడు. కనుక ఈ విస్తారింపైక జీవితాన్ని అబ్రాము వాగ్దానాన్ని గచ్చిపట్టుకున్నాడు. కనుక ఇప్పుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా నేనేం చేస్తా అంటే, నాకు ఈ సంవత్సరం వాగ్దానం వచ్చిందంటే ఆ వాగ్దానం చేతిలో పట్టుకుని నేను ప్రార్థన చేస్తా, ప్రభువా మరి ఈ వాగ్దానం నాకు ఇచ్చినావు, ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానం లాగానే నాకు జరగాలి. హల్లెలూయా, హుషారుంటాం. హల్లెలూయా. మరి మీరు అందరూ చేసిండ్రు అట్లా ప్రార్థన? కొంతమంది నా బిడ్డకి, నా పిల్లకి, నా భార్యకి, భర్తకి అన్ని గుంజుకుంటారు చేతులు. అవి ఎక్కడ పెడతాము? కొందరు బైబిల్లో పెడతారు, కొందరు దిగుట్లో పడేస్తారు, కొందరు బ్యాగులు పెడతారు. అది పక్కకు పోయే సంవత్సరం వరకు దానిలో ప్రార్థన చేసేది లేదు, ఆ వాక్యం చూసేది లేదు, దేవునికి అడిగేది లేదు. హల్లెలూయా. పెట్టుకుందాం. హల్లెలూయా. ఇంకా అడిగిదాం. హల్లెలూయా. నీ యొక్క జీవితంలో వాగ్దానం అనే ఫలము చూడాలి. దేవుడు ఈ సంవత్సరం నాకు 2025 దాటించి 2026లో దేవుడు నన్ను ఆశీర్వదించినాడు. నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. నా కుటుంబం చల్లగా దేవుడు దీవించినాడు. నాకే కొదువ లేకుండా దేవుడు ఆశీర్వదించినాడు. గనుక ఈ వాగ్దానాన్ని నా కుటుంబంలో ఆశీర్వాదకరంగా నేను మార్చబడి ఈ వాగ్దానం నాకు దీవెనకరంగా అవునుగా కానీ మనము దేవునిలో ప్రార్థన చేయాలి. కనుక ఈ వాగ్దానము అబ్రాముకు దేవుడు ఇస్తున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి. ఏమన్నాడు? నీ నామము గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించేవాడు ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించేవాడిని చెప్పించదను అన్నాడు. హల్లెలూయా. 2వ వచనంలో ఏమన్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అన్నాడు. హల్లెలూయా. బాగా పరీక్షించుదాం ఈ వాక్యం. ఇవన్నీ వాగ్దానాలు అబ్రాముకి ఇస్తున్నాడు. మరి గొప్ప జనముగా చేస్తున్నాడు. ఇంకా ఇసాకు ఇస్మాలు పుట్టలేదు. హల్లెలూయా. సంతానం వీరికి లేదు. అయితే ఈ వాగ్దానము దేవుడు ముందే ఇస్తున్నాడట. నీ గొప్ప జనంగా చేస్తాను, విస్తారింపజేస్తాను, గనుక నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. 15వ వచనం, 13-15 వచనం చూస్తే, సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు ఎక్కడ దాకా అయితే చూస్తున్నావో ఈ దేశం అంతటా, ఈ దేశాలంతా నీకు నీ సంతానంకి ఇస్తాన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ హుషారు ఉందాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. అది అట్లనే ఉంచి వాక్యము మార్కు సువార్త 11:24 ఒకసారి చేద్దాం. సువార్త 11:24. అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీ అడుగుతున్న వాటిని పొందినామని నమ్ముండి. హల్లెలూయా. హుషారుందాం. హల్లెలూయా. అందుచేత మీరు ఇప్పుడు దేని కొరకు ప్రార్థన చేస్తారో, మీరు ఇక్కడ వచ్చిన మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదన్నా తక్కువ ఉంటుందంట సంసార జీవితంలో. అన్నీ ఉండయి, ఏదన్నా కొదువు ఉంటుంది.
ఎంత మంచి సంసార జీవితం ఉన్నదంటే కూడా ఏదన్నా ఒకటి తక్కువ ఉంటుందంట. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అక్కడ వాక్యం ఏం చెప్పబడ్డదంటే, అందుచేత మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఏవేవైతే అడుగుతారో అడుగుతున్న వాటి అన్నిటినీ మేము పొందుకున్నాము, దేవుడు మాకు ఇచ్చేసిండు అని నమ్ము అన్నాడు. హల్లెలూయా, అర్థమైందా? మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు తులం బంగారం కావాలి. తులం బంగారంకి ఎన్ని పైసలు కావాలి? ఇప్పుడు 1,20,000, 30,000, 50,000, 30,000 తులం బంగారం కావాలని ప్రార్థన చేయగానే 1,30,000 రూపాయలు కావాలి కదా. హల్లెలూయా, గడిగన సింపుల్. 1,30,000 రూపాయలు నువ్వు ప్రార్థన చేస్తే వస్తుందా? వస్తుందా రావా? ఏమన్నారు? ఇప్పుడు తులం బంగారం కావాలని మీరు దేవునికి అడుగుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు 1,30,000 రూపాయలు మీకు కావాలి. మరి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు 30,000 రూపాయలు మీ ఇంటికి వస్తాయా? హల్లెలూయా, వస్తాయా రావా? చెప్పండి. రావా? రావు, అంతే కదా. హల్లెలూయా. ఇప్పుడు మీకు నమ్మిక లేదు, నమ్మకం లేదు మీకు, మీ ప్రార్థన మీద మీకే నమ్మకము లేదు, రావు. ఎందుకంటే మీకు రావాలని మీకు ముందే తెలిసిపోయింది. ఇప్పుడు మీరు ఎట్లా చెప్పారంటే, మేము కష్టపడితే, మేము డబ్బులు సంపాదిస్తే అప్పుడు వస్తాయి పైసలు అంటే, ఇప్పుడు మీ జ్ఞానంతోనే మీరు మాట్లాడుతున్నారు, దేవుని మీద లేదు. మీరు జాగ్రత్తగా విందాం జర వాక్యం. ఇప్పుడు మీది మీరు చూసుకుంటున్నారు కానీ దేవునికి చూస్తలేదు. హల్లెలూయా. మీ ఆలోచన మీకే చేసుకుంటున్నారు కానీ దేవుని వైపు మీ కన్ను లేదు, దృష్టి లేదు, హృదయం లేదు, మనసు లేదు. హల్లెలూయా. ఇంకా హుషారుందాం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే, మీరు అందుచేత మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా అడుగుతున్న వాటినన్ని పొందుతారని నమ్మండి. ఇప్పుడు అబ్రాహాము ఏం చేసిండు? నమ్మిండు. మరి అబ్రాహాముకు నేను ఆశీర్వదిస్తా, విస్తారింపజేస్తా అంటే ఈయన భార్య భర్తలు ఇద్దరే ఉన్నారు. ముందుకొస్తే ఏమన్నాడు? నీ సంతానాన్ని ఆశీర్వదిస్తా అన్నాడు. నువ్వు చూసుకున్న దేశం అంతటా నీకు ఇస్తా అన్నాడు. హల్లెలూయా. హుషారుందాం జర. హల్లెలూయా. ఇంకా జర హుషారుందాం. హల్లెలూయా. ఇప్పుడు అబ్రాహాము దగ్గర ఏమీ లేదు, దేవుని వాగ్దానం నమ్ముతున్నాడు. శారమ్మ, అబ్రాహామే ఉన్నారు. ఇక్కడ ఏమి లేదు కానీ వాగ్దానము నమ్మిండు, అంటే వాక్యము నమ్మిండు. హల్లెలూయా. హుషారుందాం ఇంకా జర. వాక్యము మీరేమంటున్నారంటే, ప్రార్థన చేస్తా కానీ తులం బంగారం కొరకు పైసలు నమ్మకస్తారు మీరు. హల్లెలూయా. గడిగిదాం. హల్లెలూయా. నేను ఏదైనా వస్తువు కొంటా, ఏదైనా అవసరం ఉన్నది నాకు అంటే, నువ్వు ప్రార్థన చేస్తావు కానీ నీ నమ్మకం అనేది లేదు. నేను మొన్న 23 తారీఖు ఒక మీటింగ్ పెట్టాను తడకల, చాలా పెద్ద మీటింగ్ పెట్టాను. అయితే 15 తారీఖు మీటింగ్ ఉండే, ఎలక్షన్ వచ్చేసింది మధ్యలో, క్యాన్సిల్ చేసేసినాను. తర్వాత మీటింగ్ పెట్టి అయ్యగారు ఏమన్నారంటే, 23 తారీఖు పెడదాం అయ్యగారు అని చెప్పాను. నేను చెప్తే వాళ్ళకు అనుమానం వచ్చింది. అంటే చాలా మంచి దైవజనులు, చాలా మంచి పెద్ద మీటింగ్లు చేసేవాడు. నేనేమో చాలా చిన్న మనిషిని, పల్లెటూరులో ఉన్నవాడిని. వాళ్ళు నాకేం అడిగారంటే, 23 తారీఖు మీటింగ్ పెడితే, మినీ క్రిస్మస్ పెడితే
24 తారీఖు 25 తారీఖు తెల్లారితేనే పండుగ ఉంటుంది కదా, క్రిస్మస్ పండుగ. మళ్ళీ మీటింగ్ జరుగుతుందా అన్నారు నాకు. హల్లెలూయా. మీరు డల్లుగా ఉన్నారు, మా దగ్గర చాలా టీలు లేచిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 11:24 చదువు సార్ అన్న. ఫోన్లు అన్నా నేను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముండి సారు అన్న ఆయనకు వాక్యం చెప్పిన. హల్లెలూయా, హుషారుందాం. హల్లెలూయా. నేను చిన్న మనిషి, వాళ్ళు చాలా పెద్దోళ్ళు, వాళ్ళు చాలా పెద్ద భక్తులు, నేనేమో చాలా చిన్నోడిని. ఈ వాక్యం చెప్పినాను. ఇప్పుడు పెద్ద భక్తులకైనా చిన్న భక్తులకైనా ఏం కావాలంట? వాక్యము కావాలి, వాక్యం మీద నమ్మకము కావాలి. వాక్యం చదివినో సార్ అన్న, ఫోన్లోనే మాట్లాడినాను. చదివినానండి అన్నాడు. మరి ఇప్పుడు ఏమనిపిస్తున్నది మీకు అన్నా. లేదండి మీ ఇష్టం చేద్దాంలే అన్నాడు. హల్లెలూయా, హుషారుందాం. హల్లెలూయా. మీ ఇష్టం అండి అన్నాడు. అంటే ఆయనకి ఇంకా నమ్మకం లేదు. ఈ వాక్యం మీద నేను ప్రార్థన చేసినాను. 2 రోజులు తిరిగాను. నాకు 2 రోజులు టైం ఉన్నది. ఎలక్షన్లో చేసింది చాలా కష్టమైంది. 2 రోజులు తిరిగినాను. మంచి మీటింగు సక్సెస్ఫుల్గా దేవుడు చేసినాడు. ప్రజలంతా, నేను ఆ పత్రికలు ఇయ్యనికి వెళ్ళినప్పుడు కొంతమంది దుప్పట్లు కానీ మంచాలు కానీ బయట వేసి పాపం సున్నం కొడుతున్నారు, పెయింటింగ్ చేస్తున్నారు అంత. ఆ పరిస్థితుల్లో నేను పోయి వెళ్ళినప్పుడు ఒక ఆమె దూలం మీద ఎక్కి కూర్చున్నది. ఆమె సున్నం కొడుతుంది పల్లెటూరులో. అమ్మ జర దిగు అంటే, లేదు సార్ నేను దిగా, నాకు సున్నం కొట్టు టైం అవుతుంది అన్నది. మరి మీటింగ్ రామ్మ పత్రిక అంటే, వస్తాం సార్ అన్నది. దేవుని దయ వల్ల తెల్లారి ఒకనాడు తప్పిస్తేనే 25 తారీఖు ఉంటుంది, 23, 24, 25 మార్కెట్ చేసేవాళ్ళు, బట్టలు కొనేవాళ్ళు అందరూ దేవుని దయ వల్ల తరలి ప్రజలు వచ్చేసి దేవుని మీటింగు సక్సెస్ఫుల్గా దేవుడు దయచేసినాడు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువు వారి భూమి మీదకి వచ్చినప్పుడు అన్నాడు, గుడ్డివాళ్ళు ఆయన దగ్గర పోయినారు, కుంటివాళ్ళు ఆయన దగ్గర పోయినప్పుడు నీకేం కావాలని దేవుడు అడిగినాడు. అయ్యా 2 కళ్ళు కావాలన్నాడు. మరి 2 కళ్ళు కావాలంటే నువ్వు నమ్ముతున్నావు అన్నాడు దేవుడు. ఏమన్నాడట? నువ్వు నమ్ముతున్నావు అన్నాడు. నమ్ముతున్నాను. నీ నమ్మకమే నీకు స్వస్థత జరుగును గాక, యేసు నామములో కళ్ళు వచ్చును గాక. కళ్ళు వచ్చినాయి, పోయినాడు. మనిషి జీవితంలో నమ్మకం లేకపోతే, దేవుని విశ్వాసము లేకపోతే నీ కార్యం ఏది జరగదు, నీ పని ఏది కూడా జరగదు. హల్లెలూయా. గనుక నీవు ఎవరిని నమ్మినావంటే సృష్టికర్త అయిన దేవునికి నమ్మినావు. నువ్వు ఎవరికి నమ్మినావంటే అద్భుతాలు చేసే దేవునికి నమ్మినావు. నువ్వు ఎవరికి నమ్మినావంటే కాని పని చేసే దేవునికి నమ్మినావు. నువ్వు ఎవరికి నమ్మినావంటే కష్టకాలంలో నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు నీ కష్టాలు తీర్చే దేవునికి నమ్మినావు. నీ ఎవరికి నమ్మినావంటే దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థన చూసే జీవము కలిగిన దేవునికి నమ్మినావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎవరికి నమ్మినావంటే నువ్వు పిలిస్తే పలికే దేవునికి నమ్మినావు. నీ ఎవరికి నమ్మినావంటే దేవుడు నేనున్నాను, నువ్వు భయపడకు, నీ తోడు వస్తానని అభయం ఇచ్చిన దేవునికి నువ్వు నమ్మినావు. హల్లెలూయా. అలాంటి దేవుడు నీకు నాకు దొరికినాడు. కానీ నీకు నాకు అర్థం కాకపోతే ఇట్లనే ఉంటామంట. కనుక విశ్వాసం అనే పేరు, విశ్వాసం అనే జీవితము, నమ్మిక కలిగిన జీవితంలో నీ కార్యము చూడాలి కళ్ళారా. హల్లెలూయా. నీ కొడుకు మారలేదా? నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తున్నాడు దేవుడు అని నమ్మి నువ్వు ప్రార్థన చేయాలి. ఒకరోజు ఒక సంబంధం కుదిరిందంట. ఆ సంబంధం కుదిరిన తర్వాత ఇప్పుడు డూప్లికేట్ క్రైస్తవులు చాలా అయినారు. ఒక పాస్టర్ను పెట్టుకున్నారు. వాళ్ళు చర్చికి అసలే పోరంట. ఎందుకంటే ఈరోజు చర్చికి పోయే వాళ్ళే సంబంధాలు చేసుకుంటారు.
అట్లా ఒక పాస్టరు నాటువంటి పాస్టర్ ఒక 5,000 కానికిస్తే వస్తాను నేను. అట్లాంటి వాళ్ళు పాస్టర్లు కూడా ఉన్నారు. అలాంటి సమయంలో ఒక సంబంధం కుదిరింది. మీ చర్చికి వస్తాడు, మీ చర్చికి వస్తారంటే వస్తారు అయ్యగారు అని చెప్పినారు. చెప్పిన తర్వాత సంబంధము కుదిరింది. మా చర్చికి రెగ్యులర్ వస్తారని అన్నప్పుడు ఆ సంబంధం కుదిరింది. ఈ పాస్టరు లేడిగా పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత మంచి విశ్వాసరాలంట ఆమె. చర్చికి పోయే అమ్మాయినే ఆ సంబంధం కుదిరింది. పాపం పెళ్లి చేసుకున్నారు. ఆమె పెళ్ళి అయిన తర్వాత చుట్టాల దగ్గర బంధువుల దగ్గర అడిగి తిరిగిన తర్వాత ఇక చర్చికి పోదామని బైబుల్ పట్టుకొని పోదామన్నాడు. అని భర్త కంటే భర్త ఏమన్నా తెలిసే, చర్చికి పోయలేదు, గిరిచికి పోయలేదు అన్నాడు. అరే ఇట్లెందుకు, నువ్వు దేవుని నమ్మినవని నేను చేసుకున్నాను అదంట. మేము దేవుని నమ్మలేదు, చర్చికి లేదు, ఊకే ఏదో అట్లయితే సంబంధం కలుస్తుందని నేను మీకు చేసుకున్నాను దేవుని పేరు చెప్పి అని అన్నాడంట. అసలు ఆయనకు ప్రార్థన చేయనిస్తలేరంట, ఇంట్లో బైబుల్ చదవనిస్తలేరంట. మరి దేవుడు అంటే ఆయనకు మరుపు చేయడానికి మొత్తం కుటుంబం అంతా అలాగే ఉన్నదంట. తాగి తందలనాటి విచ్చలవిడిగా ఉన్నదంట. ఇప్పుడు ఆమె చాలా కంగారు పడి ఆమె విశ్వాస జీవితంలో చాలా భయంకరమైన భయంతో ఉన్నది. చర్చికే పోయడం లేదన్నారు. ఇప్పుడు ఆమె ఇంట్లో ప్రార్థన చేస్తే ప్రార్థన చేయనీయకుండా ఆమెకు వద్దంటున్నారు. ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటిది? ప్రార్థన అంటే శ్వాస లాంటిదంట. ప్రార్థనలో జయం కలుగుతుంది, ప్రార్థనలో విజయం కలుగుతుంది, ప్రార్థనలో సమస్తము జరుగుతుంది. ఇప్పుడు ఏం చేసిందంటే బాత్రూంలోనికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు ఒక 10-20 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాకనే స్నానం చేసుకొని ఇంట్లోకి వచ్చేసినాను అన్నమాట. హల్లెలూయా, హుషారుందా మీకు? హల్లెలూయా. ఇప్పుడు రోజు అదే ప్రార్థన చేసిందంట. ఇప్పుడు ఆమె ఇక బాత్రూంలో అయితే ప్రార్థన కట్టం ఉండదు కదా. అక్కడ పోయి ముఖాల మీద ఉండి ఈ కుటుంబం మారాలి, నా భర్త మారాలి, నా అత్తమ్మ మారాలి, నా మామ మారాలి, నా మరుదులు మారాలని ఆమె ప్రార్థన చేసిందంట. రోజు కన్నీరు గారిసి ప్రార్థన చేసినాకనే, ముఖాల మీద ఉండి ప్రార్థన చేసినాకనే స్నానం చేసుకొని రావడం. ఆ కుటుంబం మారిపోయింది. హల్లెలూయా, హుషారు, హల్లెలూయా. ఆ కుటుంబం మారిపోయింది. ఎందుకంటే నమ్మికము కలిగిన, విశ్వాసము కలిగిన ప్రార్థన జీవితాలు మారుస్తాయి, కుటుంబాలు మారుస్తాయి, బతుకులు మారుస్తాయి. మన పిల్లలు మారుతారు, భర్తలు మారుతారు, భార్యలు మారుతారు, కొడుకులు మారుతారు, కోడళ్ళు మారుతారు, అందరూ మారుతారు. నీ ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎటువంటి ప్రార్థన చేస్తున్నావు అనేది దేవుడు నీ ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రార్థనలో ప్రార్థన ఉన్నది, దేవుని అడుగుట్లు అడుగుడే ఉన్నది. నీ జీవితాన్ని దేవుని కొరకు సమర్పించే జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు, నీ ప్రార్థనకు దీవెనిస్తాడు, నీ ప్రార్థనకు దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థన సమకూడి సమస్త మేలును జరగటానికి దేవుడు నీ ముందు నడుస్తాడు. కనుక నీ జీవితంలో మార్పు జరగాల. పైన నీ జీవితంలో పాత తిత్తిలాగా ఉండద్దంట. నీ జీవితంలో కొత్త మనసు, కొత్త తిత్తిలాగా జీవించాలి.